హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 డే 3 రివ్యూ బై కుసుమ్ గంజి. ఇక మెల్లగా వెళ్ళిపోదాం. ఇప్పుడే హాట్గా చూసి వచ్చాను. మీకోసం రివ్యూ కూడా చెప్తాను, నా పాయింట్స్ చెప్తాను. మీ పాయింట్స్ చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ వీడియోలో ఎలా మాట్లాడుతున్నానో కూడా నాకు కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చూసింది ఒక్కలైనా సరే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పాయింట్, నా పాయింట్ ఒక్కటి మాత్రం నిజమండి. అది రాసుకున్న పాయింట్ ఏంటంటే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సోనియా కానీ బిగ్ బాస్ హౌస్ ఈ 3 డేస్లో లేకపోయింటే కూరలో ఉప్పు లేనట్టే అనిపించేది. ఎందుకంటే మీరు ఆలోచిస్తే బాగా మాట్లాడుతుంది, అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటుంది. అండ్ మీకు సోనియా గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే తను ఆశా ఎన్కౌంటర్ అనే సినిమా ఆర్జీవి గారు తీశారు. దాంట్లో మెయిన్ లీడ్ హీరోయిన్గా చేశారు. అట్ ద సేమ్ టైం ఆ అగ్రెసివ్నెస్గా మాట్లాడటానికి ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే ఆమె స్వచ్ఛంద సంస్థ, అంటే ఒక ఎన్జిఓ నడిపిస్తుంది. సో వీలైనన్ని పోరాటాలు లేదా ఆర్ఫనేజెస్ ఇలాంటివన్నిట్లో ఉంది, సోషల్ యాక్టివిటీస్లో ఉంది. కాబట్టి క్వశ్చనింగ్ ఎక్కువ ఉంటుంది, రీజనింగ్ ఎక్కువ ఉంటుంది. సో మన పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే అంటే డే 3 కన్ఫెషన్ రూమ్లో ఫస్ట్ విజిటర్ వచ్చింది. ఓం గారిని పిలిచారు. అదే అండి మన లాహిరి లాహిరి అనే ఆ సినిమా పాట అవన్నీ ఉన్నాయి కదా. మనం ఏదో చేస్తాడు అనుకుంటే 3 రోజులైతే వ్యవహారమే లేదు. నేను అనుకుంటానే ఉన్నా ఈ పాత హీరోని తెస్తారు, ఈ జనరేషన్ వాళ్ళతో మాట్లాడతాడే లేదా అనుకున్నాను. బట్ ఫస్ట్ ఆయనదే పెట్టారు ఈ అంటే ఎలిమినేషన్కి. పృథ్వీని లేపాడు. పృథ్వీని లేపగానే నువ్వు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నాడు. నిన్న అన్నాడు కదా ఏమని, పృథ్వీ లెగడమే మైండ్ కొద్దిగా అనేసి పాపం బేబాక్ అని అన్నాడు. అనగానే మీరు సారీ అని తర్వాత కూడా చెప్పాడు. బట్ పృథ్వీని నామినేట్ చేశారు. ఇంకోటి నువ్వు వర్క్ చేయట్లేదు అని కూడా చెప్పాడు. ఎవరు? ఓం. వర్క్ చేయట్లేదంటే కిచెన్లో వర్కా ఇంకో బయట వర్కా అని అడిగాడు. సో ఇది కిచెన్లో వర్క్, నేను లేను కదా ఎలా చేయమంటావు అంటే అన్నిట్లో గురించి చెప్తున్నాను. బిగ్ బాస్ అంతా కలిపి చెప్పమన్నాడు, ఈ వర్క్ ఆ వర్క్ కాదు. మీకు హౌస్లో ఎవరు నచ్చలేదో, ఎవరు ఉండకూడదో ఈ వీక్ వాళ్ళని నామినేట్ చేయమన్నారు. యాక్చువల్గా ఇది పాయింట్ నోట్ చేసుకోండి. వాళ్ళ రీజనింగ్స్ వీళ్ళు వాళ్ళు అన్నాడు, అందరినీ గమనించి ఒక పాయింట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అన్నని లేపారు. నేను శేఖర్ భాష అని అన్న అంటాను, ఎందుకంటే కొద్దిగా ఫన్నీగా మనవడు అన్నట్టు అనిపించింది ఏదైనా మాట్లాడితే. సో శేఖర్ భాషని అన్న అంటాను. వాలంటీరింగ్ చేయట్లేదు, లేజీగా ఉన్నావు, 3 డేస్ నుంచి డల్గా ఉన్నావు, ఏమైంది, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తానని, ఇంకో రీజన్ లేదన్నారు. శేఖర్ భాష గారు అసలు డిఫెండ్ కూడా చేసుకోకుండా అవును నేను లేజీగా ఉన్నాను, లేజీగా లేను, నా గురించి నీకు తెలియదు, కొద్దిగా డల్గా ఉన్నాను అని అన్నారు. లేజీగా ఉన్నావు అని అనద్దు అని కూడా ఓంని గారిని అన్నారు. సో యష్మి పరిగెత్తుకుంటా వచ్చి మన వాళ్ళందరికీ కత్తులతో పొడవడం భలే ఇష్టపడుతుంది. పసక్కని యష్మి వచ్చేసి శేఖర్ భాష గారిని కత్తితో పొడిచింది. ఎందుకంటే నాకు ఈమె నామినేట్ చేసింది అనమాట. లేజీగా అంటే ఎమ్మటే శేఖర్ భాష గారు వచ్చి స్ట్రెయిన్ వల్ల అమ్మ మేము అర్థం చేసుకోండి అని ఎక్కువ డిఫెండే చేసుకోలేదు. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే మీకు సీజన్ అంటే డే 3లో కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. ఫస్ట్ థింగ్ అండి, సింపతి స్టార్ గారు సంపూర్ణేష్ బాబుని చూసా, వీళ్ళందరినీ చూశాను. కానీ ఈ సింపతి స్టార్ని నాకైతే కొద్దిసేపు ఏం అర్థం కాలేదురా బాబు, ఎందుకు ఎడుతున్నాడు, ఎందుకు లెగుస్తున్నాడు వాడు అంటే అలా ప్రకాష్ రాజు ఈ పెద్ద పెద్ద యాక్టర్లు చూసా. కానీ కొద్దిసేపు రామ్లాగా, కొద్దిసేపు ఇది నా ఫస్ట్ థింగ్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేనే వచ్చా, నేను కోటీశ్వరుణ్ణి, నువ్వు కిచెన్ యుటెన్సిల్స్ కడగాలి అని చెప్పారు. నేను కడగనండి, నాకు ఎంతమంది పనులు ఉన్నారో నా ఫ్లాష్ బ్యాక్ మీకు తెలియదు అని అన్నాను అనుకో, కొట్టి చంప మీద కొడతారు. బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక ఉన్నవాడా లేనోడా అనేం లేదు, అన్నీ చెయ్యాలి. నీ ఫ్లాష్ బ్యాక్ అనవసరం. సో నా విషయానికి వస్తే నా రివ్యూ ఇది, ఫ్లాష్ బ్యాక్ అనవసరం. ఎస్, గేమ్లోకి వెళ్ళే కొద్దీ ఈ టాస్క్ ఎందుకు చేయలేదంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. ఏమైంది, మా అమ్మ చనిపోయింది, ఓ మీ డాడీ స్టెప్, ఓ మీ ఇలా చెప్పుకుంటా పోతే బాగుండేది. ఫస్ట్లోనే నేను మహారాజు గారిని 100 మందిని చంపి ఇట్లాంటివి వద్దు వాస్. ఇది నా రివ్యూ ఆ విషయానికి వస్తే. సో కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. పృథ్వీ తర్వాత ఇందాక చెప్పాను కదా, పృథ్వీ గారు కొద్దిసేపు మాట్లాడాడు. పృథ్వీ సారీ చెప్పడం చాలా కష్టం. బట్ ఎమ్మటే బేబక్కకి సారీ చెప్పేశాడు. అక్క సారీ, నా తప్పు అయిపోయింది, 2 సార్లు కాలు పట్టుకున్నాడు. బేబక్క కూడా పర్లేదు రా అది ఇదని. ఇది కిచెన్లో జరిగింది ఈ పీస్ వరకు. సో కొన్ని పాయింట్స్ రాసుకున్నాను నేను ఫోన్లోనే. సో మీకు చెప్తాను చూడండి. బిగ్ బాస్ ఇంట్లో సింపతి నడుస్తుంది. ఇంకోటి ఏడిస్తే చాలబ్బా మన వాళ్ళు అందరు. నేను గట్టిగా చెప్తా, ఈ వీక్ చూడండి మణికొండ సేఫ్గా ఉంటాడు,
భయం అంతా పడతా ఉన్నాడు అనమాట. మీకు లాస్ట్లో చెప్తాను. ఫుల్ భయపడుతున్నాడు, వెళ్ళిపోతాను, బయట వాళ్ళు ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు, అది ఇది అనేసి. సో పక్కా సేఫ్గా ఉంటాడు. ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ సింపతి. అయ్యో ఏడ్చాడురా, పాపం రా, వాడిని ఎందుకురా ఏడిపిస్తున్నారు, ఒక్కడిని చేసి తల్లి లేదు, పిల్ల లేదు, భార్య లేదు, అది ఇది అనేసి. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి సిల్లీ రీజన్స్కి గొడవ పడుతున్నారు. సిల్లీ రీజన్ ఒకటి చెప్తా చూడండి. కుక్కర్ ఇష్యూ ఒకటి. వీళ్ళందరూ అమీర్పేటలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకొని వచ్చారా ఇంద్ర బాబు, తిండి గురించే గొడవ. ఆ బేబక్కని పట్టుకొని ఇక బేబక్క 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 బేబక్క. అసలు బేబక్కని తెచ్చింది కామెడీ కోసం. బేబక్క గారు మీరు మర్చిపోయారు ఆ విషయం. ఇది మా రివ్యూ, కొద్దిగా గమనించండి, ఇది మీరు కొద్దిగా నవ్వించండి. మిమ్మల్ని తెచ్చింది పర్పస్ అది. మీరు ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే చూపించండి మాకు. లేదు నేను అది ఇది అంటే కాదు, కొద్దిగా నవ్వించండి. శేఖర్ భాష అన్న చూడు, మంచిగా టైం చిక్కినప్పుడల్లా వేట ఆడుకుంటా ఉన్నాడు. సో అగ్రెసివ్ అంటే వీళ్ళందరూ మెచ్యూరిటీగా మాట్లాడట్లేదు. నా రివ్యూ ఇది. మెచ్యూరిటీగా అంటే మీరు అర్థం చేసుకోండి, చిన్నోటికి యష్మి గారు చీఫ్గా ఉంటే యష్మి గారు పేరు రావడం అని, నా పేరు ఎందుకు అంటున్నావు అని వినటం కూడా లేదు. మొత్తం అమీర్పేట సంతం తెచ్చారు బాబు, మీకు అర్థం కావట్లేదు. ఇంకా శేఖర్ మాస్టర్ గారు అయితే చాలా కూల్గా ఉన్నారు. ఏంటి నా క్యారెక్టర్ ఇది, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు ఉండాలి, నేను ఒకవేళ ఎలిమినేట్ అవ్వాలనుకుంటే ఎలిమినేట్ అవుతా, ఒకవేళ నేను అగ్రెసివ్గా ఉండాలంటే అగ్రెసివ్గా అవుతా, లేదు నేను ఫన్గా ఉండాలంటే ఫన్గా ఉంటాను, నువ్వెవరు నన్ను నాకు చెప్పడానికి అని చాలాసార్లు ఇలా చెప్పాడు. సో కిరాక్ సీత వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మన నామినేషన్ చేయడానికి ప్రేరణ గురించి చెప్పింది. ప్రేరణకి నువ్వు ఈగో సుపీరియర్గా ఉంటావు, అది ఇదన్న గొడవ చిన్న మాట దగ్గర చెప్పింది. అమ్మాయి ఏం పెద్ద డిఫెండ్ చేసుకోలేదు, కొద్దిసేపు చిన్న డిస్కషన్ జరిగింది. సో ప్రేరణ నాకు పెద్ద కంటెస్టెంట్ అనిపించలేదు. మీరు గమనించండి, ఆమె స్పేసు రోలు అంత ముద్ర వేసుకోలేదు. 3 రోజుల్లో ముద్ర వేసేసుకోవచ్చు, చాలా చెయ్యొచ్చు. ప్రేరణకి ఏదైనా అంటే చాలు, నీ పేరు చెప్తే చాలు పచ్చక్కని ఏదో అది ఇది అంటుంది. సో ఎక్కువసేపు మాట్లాడలేదు. తర్వాత కిరాక్ సీత వచ్చేసి విష్ణుప్రియ గురించి చెప్పారు. విష్ణుప్రియ గారు అనగానే డిపార్ట్మెంట్ హెడ్ వెజ్ 2 కూరలు ఎందుకు చేసావు అక్క నిన్న, అది ఇది అంది. అంటే వెజ్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. సో అందుకని 2 కూరలు చేశాను అంటే అది నాకు తెలియదే, ఇక్కడ బిగ్ బాస్లో అవన్నీ ఉన్నాయా, అది ఇది అన్నట్టు కిరాక్ సీత అంది. సో అందుకే నామినేట్ చేస్తున్నాను నిన్ను, 2 కూరలు చేసావు, నిన్నేమో నేను ఎగ్గేసుకుంటే. ఇదంతా ఫుడ్ గురించేనండి. ఆకలి రాజ్యం అని చెప్పండి. ఈ ఎపిసోడ్ మంచి పేరు ఇదే అనమాట, ఆకలి రాజ్యం. వాళ్ళు ఫస్ట్ డే అన్నం లేదు, ఏంటక్క ఎంత ఆకలితో ఉన్నావు అంటే బేబక్కని. తర్వాత విష్ణుప్రియ అని పేరు చెప్పి బేబక్కని చెప్పింది. ఎందుకు పేరు మార్చుకుందనమాట. ఆమె మైండ్ సెట్ మారింది. అక్కడికి వచ్చేకి స్టేబుల్గా లేదు కిరాక్ సీత. ముందు పాయింట్ వినంగానే ఎవరిది ప్రేరణ పాయింట్ విన్న తర్వాత విష్ణుప్రియ అని చెప్పాలి యాక్చువల్గా, కానీ బేబక్క పాయింట్ చెప్పేసింది. ఎందుకంటే అది వ్యాలిడ్ అనిపించిందంట. సో బేబక్క అంటే ఓకే నాదే తప్పమ్మా అన్నట్టు బేబక్క ఏం డిఫెండ్ ఎక్కువ చేసుకోలేదు. వ్యాలిడ్ రీజన్ చెప్పింది, ఏమని నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, వెజ్ తినే వాళ్ళు ఉన్నారు అని. తర్వాత నైనిక వచ్చేసింది, బేబక్కని పచక్ అని పొడిచేసింది. అందరికీ పొడవడం మస్తు ఫీలింగ్ ఉన్నట్టుంది, పరిగెట్టి మరీ మొహాల మీద పొడుస్తున్నారు. కొద్దిగా డీసెంట్గా ఇట్లా పొడవండి రా బాబు, అది ఆ పొడిచిన విధానం వేరుగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నిలబడ్డది నామినేషన్కి. విష్ణుప్రియ ఫస్ట్ టైం 3 రోజుల్లో ఫస్ట్ టైం మాట్లాడటం మనం చూడటం జరిగింది. ఈరోజు చాలామంది 3 రోజుల్లో మాట్లాడిన వాళ్ళు వాళ్ళ వాయిస్ని రైజ్ చేశారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి యువర్ ఆనర్ ఆడియన్స్ అందరూ. సో మంచిగా మాట్లాడింది నాకు అనిపించింది. భాషను లేపింది, అన్న భాష అన్న నువ్వు లేజీ అంది. ఎందుకంటే అందరూ చెప్పిన పాయింటే 3 రోజులు ఆయన కొద్దిగా పని చేయలేదు, వీక్గా ఉన్నావు, అది అనగానే అవునమ్మా ఓకే దట్స్ ఫైన్, ఇక మీకు తెలిసిందే కదమ్మా, ఏం మాట్లాడలేదు ఓకే అని డిఫెండ్ చేసుకోలేదు ఎవరు, శేఖర్ భాష. తర్వాత విష్ణుప్రియ సోనియాని లేపింది. సోనియా తెలుసు కదా, కాలేజ్లో హెచ్ఓడి లాగా ఫీల్ అయిపోద్ది సోనియా అయితే. ఏంటి మీరందరు స్టూడెంట్స్ పిల్ల బచ్చాగాళ్ళు మీరంతా, నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటాను. అసలు నాకు అర్థం కాలేదు, విష్ణుప్రియ ఏమన్నా నామినేట్ చేస్తుందా, ఆమెను నామినేట్ చేస్తుందా, అంత డిమాండింగ్గా మాట్లాడుతుంది. ఎలిమినేట్ చేసి పడేసింది. కుక్కర్ ఇష్యూ, కుక్కర్ అక్క కొత్త కుక్కర్ కదా, అందరికి అర్థం కాలేదు, ఊరికే నువ్వు ఎందుకు బేబీ అక్కని అది ఇదని పోక్ చేస్తావు, సో అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది అంటే సోనియా అంటుంది ఎందుకు గేమ్ ఆడటానికి వచ్చాము, రెస్పాన్సిబుల్గా ఫస్ట్ డే నుంచే చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి, నీ వర్క్ ఇచ్చినప్పుడు ఇలా చెయ్యాలి ఇది అనేసి. సో విష్ణుప్రియకి క్లాస్ బీకింది. ఎవరు? సోనియా బీకింది. ఈ విచిత్రం చూడండి, ఎప్పటే సో విష్ణుప్రియ సైలెంట్ అయిపోయింది ఇట్లా సరే అక్క అనేసి. అలా ఉంది సోనియా కమాండ్. నేను ఫస్ట్ చెప్పాను కదా, తను మాటకారనమాట.
అండ్ క్వశ్చనింగ్ ఎక్కువ చేస్తుంది. తర్వాత అసలు నిఖిల్ లేచి భాషాన్ని పొడిచాడు. నేను భాషాన్ని పొడిచాడు అంటే ఫోటోకి పొడిచాడని. భాష అన్న ఎందుకు అంటే నువ్వు డిఫెండింగ్ చేసుకోవట్లేదు ఎందుకన్నా, అందుకే నువ్వు మారాలని నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నని సింపుల్గా ఒక పాయింట్ చెప్పేశాడు. అండ్ మీరు అరవాలన్నా మాట్లాడాలన్నా బయటికి రావాలి, మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నాం మేము, మీరు ఇలా సైలెంట్గా ఉంటే బాగోదు అన్నట్టు నిఖిల్ చెప్పాడు, పొడిచాడు. ఓకే అన్నాడు. ఆ తర్వాత అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చేసి నాకు ఈరోజు అభయ్ లేపిన పాయింట్స్ అయితే నా వరకు అయితే చాలా జెన్యూన్గా బాగున్నాయి అనిపించింది. ఫస్ట్ థింగ్ రావడమే బాస్, నాకు ఎవ్వరి మీద ఏమీ లేదు. బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ ఏమన్నాడు, ఈ హౌస్లో మీకు నచ్చని వాళ్ళు ఉంటే ఎలిమినేట్ చేయండి వాళ్ళ పాయింట్ చెప్పి అన్నాడు. సో కక్ష లేకుండా ఫస్ట్ అక్కడే క్లారిటీ ఇంకాలే. యష్మి గారు మీరు చీఫ్ గెస్టా లేకపోతే నచ్చినప్పుడు చప్పట్లు కొట్టద్దండి, మీరు ఒక చీఫ్ వినాలి, ఒక జడ్జిగా పెట్టారు ఆర్ ఒక హెడ్గా పెట్టారు, మీరు విని ఎగ్జైట్ అవ్వకండి. ఒక జడ్జి ఉన్నాడు, ఒక 2 లాయర్స్ మాట్లాడుకుంటుంటారు, ఒకడు వాదన బాగుందని చెప్పి చప్పట్లు కొట్టాడు. సో కొద్దిగా హ్యావ్ సెన్స్ అది ఉంటే బాగుంటుంది. అండ్ అగ్రెసివ్గా ముందుకు వచ్చేయకండి, రిలాక్స్గా కూర్చోవడం నేర్చుకోండి. బిగ్ బాస్ హౌస్ అది, మిమ్మల్ని ఒక ఆడియన్స్ చాలామంది చూస్తున్నారు. మీరు మీ కన్నడ వాళ్ళు కానీ వీళ్ళందరూ చూస్తున్నారు, కొద్దిగా చూడండి. చిన్నపిల్లలు పుచ్చక్కని లేకొస్తారు, మీ పేరు రంగాలు మళ్ళీ కూర్చుంటారు. సో ఎగ్జైట్ అవ్వకండి. నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు చూడండి. సో అబ్బాయి లేకడమే నచ్చని వాళ్ళు ఉంటే ఇది అదని చెప్పేశాడు. మణికంఠను లేపాడు. మణికంఠను ఒక ఆట ఆడుకున్నాడు అబ్బాయి అని అనుకున్నాను నేను. మణికంఠ సరికి దండమయ్యా, ఆయన స్టోరీ లేపుతాడు చూడు, వచ్చాడు ఏంటి చెప్పు అన్నాడు. అంటే నువ్వు నాకు నచ్చలేదు, హైపర్గా గుర్తుపెట్టి నేను వెళ్ళి అంటే ఫస్ట్ ప్రాంక్ చేశారు కదా, ప్రాంక్ చేసినప్పుడు మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా నేను అన్నాడు. ఎవరు? మణికంఠ. అన్న నువ్వు వెళ్ళిపోయేవాడివి ఎట్ట గుర్తుపెట్టుకుంటావు, అసలు మేము ఎవరో కూడా తెలియదు కదా, అంటే నువ్వేంటి నీ పని అయిపోయిందిరా, నేను ఒకరోజు ఎదుగుతా నేను వేసేస్తారా అన్నట్టు మణికంఠ. అంటే అబ్బాయి అంటాడు, అన్న నువ్వు అసలు ఎవరు తెలియదు కదా, నీకు వెళ్ళిపోయే రోజు అట్లా అన్న. నేను అలా బర్స్ట్ అయిపోయాను, నాకేం అర్థం కాలేదు, అందరు నన్ను నామినేట్ చేశారు, అందుకే నేను బర్స్ట్ అయ్యాను అన్నాడు. కరెక్టే. తర్వాత ఎమ్మటే ఫ్లాష్ బ్యాక్ లేపాడు. అయ్యా సెకండ్ టైం కూడా హైపర్గానే చేసావు, ఏది ఓమ్కి సారీ చెప్పమన్నప్పుడు హైపర్గా రియాక్ట్ అయిపోయావు, నేనే ఫ్యాన్ని, నేనే అది ఇది అన్నావు, సారీ చెప్పను, ఇది గేమ్, బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్, మీకు అందరికీ రిమైండ్ చేస్తున్నాను, నేను ఒక స్టోరీ లాగా చెప్తున్నాను అర్థం చేసుకుంటారని. ఒకవేళ మీ రివ్యూ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మణికంఠ హైపర్, ఎస్ నేను ఎమోషనల్ రే, కంటెస్టెంట్గా మాత్రం ఎమోషనల్ కాదు, ఎమోషనల్ నా పర్సనాలిటీలో ఉంది, కంటెస్టెంట్గా నేను స్ట్రాంగ్ అన్నాడు. సో పప్పెట్ అది దాన్ని కూడా వర్డ్ దగ్గర ఉంది, నువ్వు తోలుబొమ్మలు అట్లాగా ఉంటావు అది ఇద్దని. మణికంఠ గారికి చాలా అంటే చాలా ఫస్ట్ పాయింట్ రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ గుర్తుపెట్టుకోండి. మణికంఠ గారు ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడదాన్ని అదేదో అంటాడు, అది ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏడ్చే మగవాళ్ళు జెన్యూన్ కాదు అని ఆయన ఫీలింగ్ రజనీకాంత్ గారు. ఒకవేళ ప్రాబ్లం వస్తే అందరూ ఏడవచ్చు, ఎందుకంటే దేవుడు ఏడవగానే కన్నీళ్ళు వస్తున్నాయి అంటే అది జెన్యూనే కదా. ఓకే మీ అమ్మ చనిపోయారు, మీ పాప లేదు, ఇవన్నీ వ్యాలిడ్ రీజన్స్ అనే కాదన్ను, కానీ మీరు అంత ఫాస్ట్గా అడగడం నాకు నచ్చలేదు. సో మీరు చూసుకోండి అది. అండ్ మీ బేబీ, ఎస్పెషల్లీ మీ బేబీ చూస్తుంటుంది, రేపు పెద్దరిగినాకన్నా చూస్తుంది, మా డాడీ ఏంటి స్ట్రాంగ్గా లేడు, మా డాడీ ఎందుకు ఏడుస్తున్నాడు బెడ్ మీద కూర్చొని, అమ్మ ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. ఇలా 14 మందిలో ఆట ఆడుతున్నాడు మీ నాన్న, ఊరికే వాళ్ళు ఇట్లా పేరు చెప్పగానే ఏడ్చేస్తున్నాడు అంటే సింపుల్ ఫండ్. అక్కడే ఆ పిల్ల ఏమనుకుంటుంది, మా డాడీ స్ట్రాంగ్ కాదు అనుకుంటుంది. సో మీరు మళ్ళీ బయటికి వెళ్తే నేను మా అత్తకేం చెప్పాలి, మామకేం చెప్పాలి, మళ్ళీ మీరే చెప్తారు. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటో అనేది నాకు అర్థం కాలే. ఆల్రెడీ పృథ్వీ టైం వచ్చినప్పుడు పృథ్వీ అన్నాడు, నువ్వు స్నేక్ లాగా మాట్లాడుతున్నావు, 2 నాలుకలు ఉన్నాయి నీకు అర్థం కావట్లేదు, నువ్వు అసలు ఈ షోలోకి ఉండడానికి కూడా పనికిరావు. ఆ ముందు పాయింట్లోకి వెళ్తున్నాం మనం. సో చీఫ్స్ అయితే ఎమ్మటే చప్పట్లు కొట్టేశారు, చీఫ్స్ అందరు చప్పట్లు కొట్టేశారు. నాకు అది అర్థం కాలేదు, నచ్చలేదు కూడా. ఫస్ట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, చీఫ్స్ ఎప్పుడు ఎక్సైట్ అవ్వకూడదు. నిఖిల్ నైనిక బిహేవ్ చేస్తున్నారు చూడండి, అంటే ఇద్దరు కొట్టారు, నిఖిల్ బాగా ఉన్నాడు, కొద్ది కంట్రోల్ చేసుకుంటూ ఉంటున్నాడు. సో అలా బిహేవ్ చేయండి, ఆడపిల్లలు కదా ఎక్సైట్ అయిపోతారు. అండ్ ఇంకోటి, యష్మి ఏడ్చిందయ్యా కిచెన్లో కూర్చొని, ఎందుకు ఏడుతుందో ఆమంట, ఆమెకి మణికంఠ చెప్పిన స్టోరీ ఇంకా అలానే ఉందంట మైండ్లో, అలా ఏడుస్తూనే ఉంది. ఇంకొక్కటి చెప్తున్నాను, ఇంత వీక్ జనరేషన్ని నా లైఫ్లో చూడలేదు. ఇది వీక్ జనరేషన్. ఆండ్రూ టేట్ అని ఉంటాడు చూసారా, గుండోడు, చూస్తే మన అందరం తగ్గబోతాడు. ఎందుకంటే ఈ జనరేషనే జెడ్ జనరేషన్ ఏదో అంటారు, వీళ్ళంతా చాలా వీక్. ఊరికే సూసైడ్ మెంటాలిటీస్, ఊరికే ఏడవటం, ఊరికే లోన్లీగా కూర్చోవటం, పోరాటం
ముందుకెళ్ళి పుష్ చేయడం, ఇది లేని వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళని ఆయన ఫీలింగు. సో ఇక్కడ పాయింట్ తెచ్చే ఆండ్రూ టేట్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఒకవేళ ఇది ఉంటే ఆండ్రూ టేట్ అని టైప్ చేయండి అన్న సూపర్ కంపారిజన్ అని. సో మణికంఠని నువ్వు దొర నేను చెప్పేది ఇన్ దొర అని అభయ్ అన్నాడు. అవును నేను దొరనే అన్నాడు. దొర అంటే ఈ అబ్బాయి తెలంగాణలో బాగుంటాడు కాబట్టి సిద్దిపేట ఏరియాలో దొర అనేసి అంటూ ఉంటారు కదా. సో అన్ఫిట్ అయితే వెళ్ళిపోతాలే నేనే ఈ వీక్లో, నువ్వేంద్రా నాకు చెప్పేది అన్నాడు. తర్వాత బేబక్ వచ్చేసి బేబక్కి ఏమన్నాడంటే, అబ్బాయి రానా వచ్చినప్పుడు గేమ్లో మన ఇద్దరం జంట కదా, మన ఇద్దరిని వీక్ ఉండటం వల్ల మనం వెళ్ళలేకపోయాం, పరిగెత్తలేకపోవడం, ఆ నిమిషం మిస్ అవ్వడం వల్ల నేను చీఫ్గా మిస్ అయిపోయాను. ఆ రోజు నీ వల్ల లెక్క నేను ఇంత అంటే ఇలా సీన్లో ఉండడం వల్ల ఇలా అయ్యాను అని నామినేట్ చేశాడు. వాయిస్ రేజ్ చేశారు, టైం వచ్చాక బయటకు పోతే ఎలా అది ఇదని మాట్లాడు. అంటే బేబక్ అందంట, రే మనకి ఇంకో టైం ఉంటుంది లేరా, రేపు చూసుకుందాము, ఇప్పుడే ఎందుకురా టెన్షన్ పడతామంటే, అసలు అక్కడ రేపు అనేది బిగ్ బాస్లో ఉండదు కదా. ఈరోజు లక్కీలీ ఈరోజు ఉన్నా కాబట్టి సరిపోయింది. ఆ రోజు ఎలిమినేట్ అయిపోయింటే నా పరిస్థితి ఏంటి, మొదలే కెరియర్ బాగాలేదు, ఎవరికైనా ఇదే ఉందండి. వెళ్ళిపోతే ఎలా, ఆ ఛాన్స్ పోతే ఎలా అని. సో యష్మి లేచింది, మణికంఠని కంట్లో పొడిచింది. సో అక్కడ మళ్ళీ అందరు మణికంఠకే వేసారు. చెప్తాను ఎక్కడ దాకా వస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ అని లేపారు. నేను చాలా పేజీలు రాసుకున్నాను, మీకు అర్థం కావాలని నా అనలైజ్ కూడా చెప్తాను. ఇదంతా జరిగిన ఎపిసోడ్ గురించి చెప్తాను, మధ్యలో నా పాయింట్స్ కూడా చెప్తున్నాను. ప్రేరణను లేపంగానే మణికంఠ అందే, మణికంఠ అనగానే పాస్ట్ అమ్మ నాన్న ఎందుకు చెప్తున్నావు బాస్ మాకు ఇవన్నీ అన్నట్టు మాట్లాడారు అందరు. అదే ఎందుకు చెప్తున్నావు, గేమ్ కదా ఇది, గేమ్ కదా ఊరికే అంటే, మణికంఠ మాత్రం అదొక్కటే. యష్మి ఇంకా మణికంఠ అదంతా చెప్తున్నప్పుడు ఇంకా యష్మి కూడా ఏడ్చేసింది. యష్మి అయితే లేచి ఎమోషనల్ డ్యామేజు అది ఇది గుడ్డు గోస ఇంకా అదంతా అంటా ఉంటే మణికంఠ ఏమన్నాడు తెలుసా, నేను ఎమోషనల్గా ఉంటాను, నా డిఫెన్సివ్ పాయింట్ అన్నాడు. నేను ఉంటా అట్లా, నా గేమ్ అది అన్నాడు. గబక్కన అన్నాడో మరి వాంటెడ్లీ అన్నాడో. ఎస్, గేమ్ ఆడేటప్పుడు 100 ఉంటాయి. నాది డిఫెన్సివ్ పాయింట్, నిఖిల్దేమో స్ట్రాంగ్ పాయింట్, విష్ణుప్రియదేమో ఇంకో పాయింట్, టాకిటివ్, ఒకరిది కుకింగ్ ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీస్. బయటకు చెప్పినంత మాత్రాన అదేం తప్పు కాదు. అండ్ అది వాడుకుంటున్నాడు కూడా, ఎందుకంటే అతనికే జరిగింది కదా, మనకు జరగలేదు కదా. అది మనకు జరుగుంటే మనం వేరే విధంగా ఉండేవాళ్ళం. అతనికి జరిగింది కాబట్టి అతనికి అది వ్యాలిడ్ అనిపిస్తుంది. నేను ఇలా ఫేస్ చేశాను, నన్ను త్వరగా పంపించేస్తే నామినేట్ చేసి నేను బయటకు వెళ్ళి ఏం చెప్పుకోవాలి, మళ్ళీ అదే అంటున్నాడు, నా డబ్బులు పోయినాయి, నా ఆస్తి పోయింది, అమ్మ లేదు, నాన్న లేడు, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి అని మణికంఠ చెప్పుకుంటాడు అందరికీ. సో డిఫెండ్ చేసుకోవడంలో మాత్రం తర్వాత సోనియాని లేపాడు. సోనియా తెలిసిందే కదా, ఆమె డిఫెండ్ చేసుకోవడంలో పిహెచ్డి చేసేసింది. అడగడమే ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని అడగగానే ప్రేరణ వదిలేయాక కానీ దండం పెడతాను, తప్పి తెలియక నీ పేరు చెప్పాను అన్నట్టే గేమ్ ప్లాన్ అంతా చెప్పేస్తూ ఉండే. ఇక వీళ్ళ విషయం నాకు అర్థమైపోయింది. సోనియా సింపుల్ అండి. సోనియాని ఎవ్వరు మాట్లాడలేరు ఈ రోజు వరకు అయితే. ఈ 3 రోజులకైతే సోనియా ముందు మాట్లాడాలంటే ఫస్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి, దొరకాలి. ఆమెను పట్టుకోవట్లేదు మీరు సరిగ్గా. అది పట్టుకుంటే మాత్రం లొంగిపోతారు. ఎవరినైనా వీక్ పాయింట్ పట్టుకుంటే అప్పుడు సారీ అంటారు. మీరు ఆమెని ఊరికే నువ్వు కుక్కర్ ఇష్యూ లేపుతున్నావు అంటే ఆబ్వియస్లీ లేపుతుంది, కుక్కర్ ఇష్యూవే లేపుతుంది. మీకు ఒక విషయం తెలుసా, ఒక్క ఓటుతోటి ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోయారు. ఆ ఒక్కడే ఓడని పట్టుకుంటాం వెళ్ళి, కాదు. దాట్ ఈస్ హౌ లైఫ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ చేయాలి, ఓడిపోయామంటే ఓడిపోయాం, తప్పైందంటే తప్పైంది, అంతే. పాయింట్స్ ఆర్ డన్, దట్స్ ఇట్. ఇంకేం లేదు. సైన్స్లో ఫెయిల్ అయ్యావు అంతే, మిగతా వాటిలన్నింటిలో 99 వచ్చినాయి అని నేను హీరోని అంటే కాదు, ఫెయిల్ అయ్యావు, దట్స్ ఇట్. సో సోనియా అలా ఉంటుంది అనమాట. డిఫెన్స్ సింపుల్ చేసుకోగానే ప్రేరణ ఓకే ఇంకేమైనా ఉందా అన్నాడు. లేదు, నిఖిల్ లేచేసి సోనియాని పొడిచేసి నువ్వు జడ్జ్ చేయకు, నేషనల్ టీవీ ముందు అందరినీ జడ్జ్ చేయకు. ఏమని, వీళ్ళిది నీకు మాట్లాడటం రాదు, నువ్వెవరు, నువ్వు అన్ఫిట్ అనేసి జడ్జ్ చేయకు అని నిఖిల్ జెన్యున్గా నీట్గా అన్నాడు. నేషనల్ టీవీ ఉంది కదా అనేసి అన్నాడు. అయిపోయింది. మణికంఠ సార్ ఛాన్స్ వచ్చేసింది. మణికంఠ ద సింపతి స్టార్, 1 and only స్టార్. నేను పెట్టేశాను ఆ పేరు అయితే, సింపతి స్టార్. ఈ 3 రోజులకి సింపతి స్టార్ అని పెట్టాను. మణికంఠ లాస్ట్ దాకా గేమర్ అని నేను అనుకుంటున్నా. మీరేమంటారో చెప్పండి. ఎందుకో చెప్తా చూడండి. సింపుల్గా ఇంట్లో 3 పిల్లలు ఉంటారు. 3లో ఒకడు జాలిగా అమ్మ నన్ను కాపాడమ్మా, నాన్న నుంచి కొట్టకమ్మా నీ దండం పెడతా అంటే పక్కా కాపాడిద్ది. సో ఆ పక్కా కాపాడే అమ్మ ఎవరో కాదు, మనమే జనం. ఓకే, ఆ డాడీ ఎవరో కాదు, బిగ్ బాస్ గారే ఎలిమినేషన్ చేస్తారు. ఎవరిని, ఆ పెద్దలిద్దరిని. సో మణికంఠ సింపతి స్టార్ అని ఈ 3 రోజులకి నేను అనుకుంటున్నాను. నేను చెప్పింది రైట్ పాయింట్ అయితే మీరు కూడా
కామెంట్ చేయండి. సో మణికంఠ లేచాడు, ఫట్ట లేచాడు. ఏంటి ఏంటి ఫెమినిజం, మణికంఠ నామినేషన్ చేశారు ఎవరిని, విష్ణుప్రియని. విష్ణుప్రియ నువ్వేమన్నావు, నన్ను కొద్దిగా గే టైప్ అన్నావు, ఫెమినిజం నువ్వు మీ అమ్మ దగ్గర లేకపోతే ఈ టైప్లో అన్నావు అని ఫీల్ అయిపోయాడంట. తెగ ఫీల్ అయిపోయి 3 రోజులు ఈమెని గమనిస్తూ ఉన్నాడంట ఫ్రెండ్షిప్లో. ఎక్కడైనా నోరు చారదా అనేసి. పాపం విష్ణుప్రియకు తెలియక బోరుమని ఏడ్చింది. ఓరి దుర్మార్గుడా, నీతో ఇంత క్లోజ్గా ఉంటే నన్ను పట్టుకోవడానికి ఇంత క్లోజ్గా ఉన్నావా నువ్వు అని పాపం బాధ అనిపించింది నాకు విష్ణుప్రియ అలా ఏడవంగానే. ఎందుకంటే ఆడపిల్లలు త్వరగా నమ్మేస్తారు. ఈడంటే మణికంఠ గారు నమ్మంగానే మణికంఠ ఏమంటున్నాడు, నేను నిన్ను చెక్ చేస్తే నువ్వు దొరికిపోయావు, అంటే నోరు జారుతున్నావు బాగా. నోరు అంటే నన్ను ఏమన్నావు, ఫెమినిజం ఆడపిల్ల టైపు, నీలో ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి అన్నట్టు అన్నావు. విష్ణుప్రియ ఏమంది, చూడు నాలో మెస్కల్ ఉంది, నేను లావుగా ఉన్నాను కదా, లావు అవ్వకుండా ఉండడానికి నేను మగోళ్ళలాగా ఫీల్ అవుతుండొచ్చు, కొద్దిగా ఏమో ఆడ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఆడపిల్లలాగా ఉంటాను. సో విష్ణుప్రియ మీరు అతన్ని ఆ మాట అంది కదా, ఆ మాట ఎంతవరకు వ్యాలిడ్ అనిపించిందో కామెంట్ చేయండి మీరు. తర్వాత మణికంఠ వచ్చేసి భాష గారిని లేపారు. భాష గారు మీరు నిద్రపోతున్నారు, అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, లేజీగా ఉన్నారంటే భాష గారు జోకులు వేసారండి, అదిరిపోయింది. మేనరిజమ్స్ కానీ అన్నీ, నువ్వు నిద్రపోయినప్పుడే కదా కుక్క మొరిగింది అన్నాడు. ఫస్ట్ పాయింటే నాకు అది వ్యాలిడ్ అనిపించింది. ఇంకోటి నా పాయింట్స్ నీ పాయింట్స్ లాగా నా మీద ఎందుకు రుద్దుతావు అన్నాడు, ఆ పాయింట్ కూడా వ్యాలిడ్ అనిపించింది. కాకపోతే కొద్దిగా ఎక్కిరీయటం బాగా ఎక్కిరిస్తున్నారు ఆయన మణికంఠ అని. ఇలా నువ్వు ఇలా అంటావు అమ్మ అది ఇది అనేసి. కొద్దిసేపు మీరు గమనించండి, భాష గారు వచ్చినప్పుడు అందరం క్లియర్గా వింటాము, మిగతా వాళ్ళదేమో గొడవలాగా ఫీల్ అవుతుంది. దాట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. దాట్ ఈస్ కాల్డ్ మాట్లాడేటప్పుడు మెచ్యూర్గా మాట్లాడుతున్నామా లేదా. అండ్ గ్రేట్ పీపుల్ క్రియేట్ హ్యూమర్ అంట, తెలుసా మీకు? చరిత్రలో ఏమని చెప్తున్నాడంటే, ఎవడైనా జోక్ వేస్తున్నాడంటే హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. అతన్ని నవ్వించగలుగుతున్నాడు, అతను మాట్లాడగలుగుతున్నాడు, అతను వ్యాలిడ్ చేయగలుగుతున్నాడు. సో భాష గారిని నేనైతే గ్రేట్ హ్యూమర్గా అనుకుంటున్నాను. మంచి పాయింట్. భాష గారు ఒక పాయింట్ అన్నారు, నీ బర్నింగ్ పాయింట్ నా బర్నింగ్ పాయింట్ కాకపోవచ్చు, నీ బాయిలింగ్ పాయింట్ నా బాయిలింగ్ పాయింట్ కాకపోవచ్చు. సో ఇద్దరు డిఫరెన్సెస్ ఉంటాయి. సో నువ్వు నామినేట్ చేస్తే నో ప్రాబ్లం, బట్ ఇది నా క్యారెక్టర్ ఇది. సో చీఫ్స్లో ఉన్న యష్మి గారు లేచి ఎమ్మటే విష్ణుప్రియ గారిని నామినేట్ చేసేసారు. ఎందుకంటే మీరు అఫెండ్ చేసుకోవట్లేదు, కాన్షియస్గా ఇట్లా ఉన్నావు, సో అఫెండ్ చేసుకోవాలి కదా నువ్వు, అందుకే ఇది నేర్చుకుంటావని ఈ గుణపాఠంగా నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చీఫ్ అయిన యష్మి గారు చెప్పేశారు. సో ఎమ్మటే మన పృథ్వీ గారికి ఛాన్స్ వచ్చింది నామినేషన్కి, అంటే నామినేషన్ చేయమని బిగ్ బాస్ చెప్తారు కదా, నిలబడ్డారు. పృథ్వీ గారు మస్తు మాట్లాడారు. ఫస్ట్ టైం ఈరోజు మీరు గమనించండి, అభయ్ గారు మాట్లాడారు, విష్ణుప్రియ గారు మాట్లాడారు, పృథ్వీ గారు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు 3 రోజుల తర్వాత కొద్దిగా మాటలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ గారు, మీరు తెలుగు రాని వాళ్ళని ఎందుకు చేర్చుకుంటారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హిందీలో బిగ్ బాస్ వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకోలేదు ఎందుకు కదా, సో ఇంకో వాళ్ళని తీసుకోలేదు. కొద్దిగా ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళ భాష చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఫైట్ చేయలేరు. బిగ్ బాస్ అంటేనే ఫైట్ కదా. ఎందుకంటే స్పష్టంగా మాట రానప్పుడు మీరు కావాలంటే పృథ్వీ గారి మాటలు చూడండి, వేసుకో పోసుకో గీసుకో అన్నట్టు ఒక మాట అన్నాడు. మేబీ కొద్దిగా నవ్వుకో, మరి అలా అనిపిస్తుందేమో నాకు తెలీదు. పృథ్వీ గారు లేచి బేబక్కని నామినేట్ చేశారు. బేబక్కని నామినేట్ చేయగానే మీరు ఫిట్గా లేరు, ఇక్కడ అన్ఫిట్ ఫర్ ద షో అంటే బేబక్క అంది, నన్ను బాడీ అబ్యూజ్ చేస్తున్నారా అన్నట్టు ఫీల్ అయ్యారు. ఫీల్ అవ్వగానే కాదు ఫిట్ అంటే ఆ ఫిట్ కాదు, గేమ్లో ఫిట్గా లేరు లేదా యాక్టివ్గా లేరు మీరు అని ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేసింది. కానీ నేను ఎప్పుడు తగ్గాలో కాదు ఎప్పుడు నెగ్గాలో తెలుసు నాకు, అందుకే నేను అలా ఉన్నాను. అప్పటికి ఆ గేమ్లో టాస్క్లో నేను థాట్ని అలానే పట్టుకొని నేను ఆడుకున్నాను, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నువ్వేమంటారా నన్ను నామినేట్ చేయడానికి అన్నట్టు మనసులో అనుకుంది. కానీ బట్ అక్కడతో పృథ్వీ గారు బేబక్క నామినేట్ చేశారు. తర్వాత వచ్చేసి మణికంఠని. ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి అందరూ కలిసి మణికంఠ గారిని లేపకుండా ఊరుకోవట్లేదు. ఎందుకో మీకు తెలుసు, హీఈస్ ద వన్ హూ ఈజ్ స్టాండింగ్ అవుట్ అనమాట. అంటే గ్రూప్లో వేరుగా ఉన్నప్పుడే కదా పిక్ చేస్తారు అందరినీ డిఫరెంట్గా. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు మనకి ఎందుకు గుర్తు, డిఫరెంట్గా ఉంటాడు కాబట్టి. ఇంకోళ్ళు ఎందుకు గుర్తు, డిఫరెంట్గా ఉంటారు కాబట్టి. సో మనకి డిఫరెంట్గా ఉంటాం. అది మణికంఠ లేపంగానే ప్రాంకు, ఫెమినిజము, పాయింట్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎందుకు ఇట్లా అంటే, మీరు నెగిటివ్ ఎనర్జీ, బిగ్ బాస్లో ఎవరైనా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నారు అంటే అది మీరే. అసలు ఈ కంపు నెగిటివ్ ఎనర్జీ ఫెయిల్ అయిస్తుంది అంటే మొత్తం పాకిస్తున్నారు 14 మందికి, మాకు చిరాకు వచ్చేస్తుంది అన్నట్టు ఆయన
తెలుగు భాషలో చెప్పడానికి ట్రై చేశారు. సో అర్థం కాగానే మీరు పప్పెట్టు మీరు ఇష్టం వచ్చినట్టు అది దాని ఈ పప్పెట్ అనే వర్డ్ ఎక్కడ వాడారో నేను వినలేదు. ఈసారి లైవ్లో చూస్తా. కొన్ని మాటలు వాళ్ళు లైవ్లో నుంచి తీసుకుంటున్నారు. రేపటి నుంచి నేను ప్రోమోస్ లైవ్స్ అన్నీ చెప్పడానికి ట్రై చేస్తా. సో ఎంపటే సింపతి కార్డ్ ప్లే చేస్తావు నువ్వు. స్నేకు రెండు నాలుకలు ఉన్నాయి నీకు, ఎప్పుడు అది ఇది నెగిటివ్ ఎనర్జీ అనేసి ఫుల్ గొడవైంది, కొద్దిగా అరుచుకున్నారు లైట్గా. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ అతను రోల్లో ఉన్నాడు. ఎక్కడ పృథ్వీ గారు నామినేట్ వేస్తున్నారు అన్నమాట. వేస్తున్నప్పుడు ఫుల్గా వినాలి మనం. సో మన ఇండియన్ కల్చర్లో ఎగ్జాంపుల్స్ తీసుకోవడం సర్వసాధారణం. నువ్వు గాడిదలాగా ఉన్నావు, నువ్వు కుక్క మొహం వేసుకొని ఉన్నావు, ఏంద్ర బర్రెలాగా కూర్చున్నావు, పంది మొహమా, ఇవి కామన్. సో 2 స్నేక్ అనగానే మనమే ఫీల్ కావద్దు, ఎందుకంటే మన సర్కిల్లో ఇది కామన్గా వాడే పదమే. అంటే పాము అంటే 2 నాలుకల పాము అంటే 2 మాటలు మాట్లాడుతున్నావు అని, కొద్దిసేపు గేమ్ ఆడుతున్నావు అంటావు, కొద్దిసేపు ఏమో అమ్మ నాన్న బాగాలేదు అంటున్నావు అని ఆయన ఉద్దేశము అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. వ్యాలిడ్గా ఉందా లేదా కూడా పృథ్వీ మాట మీరు చూడండి. సో ఎమ్మటే చీఫ్ అయిన నైనిక లేచి మణికంఠని నామినేషన్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళని తీసుకొని కత్తితో పొడిచారు. మణికంఠ గారు ఓకే అనుకున్నారు. బిగ్ బాస్ గారు ఎమ్మటే పేర్లు చెప్పారన్నమాట నామినేషన్. దానికంటే ముందు కిచెన్లో యష్మి గారు నాకు తెలిసి చాలాసేపు ఏడ్చుంటారు. సోఫాలో ఇలా కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తుందో తెలియలేదు. మళ్ళీ కిచెన్లోకి వచ్చింది, ఇట్లా కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడ్చిందో తెలియలేదు. ఎందుకు అంట తెలుసా, మణికంఠ స్టోరీ అంట. అక్కడ ప్రాబ్లం అయిపోయిందంట. అసలు నాలో పోట్లు లేదు అది అంటుంది. నిఖిల్ వచ్చేసి ఏం కాదు బేబీ, యూ కెన్ బి స్ట్రాంగ్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ మంచిగా. అసలు నాకు అర్థం కాదు, ఉత్తి పుణ్యానికి కన్నీళ్ళు ఫ్రీ అని ఎడుతున్నారా ఏంది, నాకు అర్థం కాదు. ఎందుకు ఏడటం, ఓ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎట్ట సాల్వ్ చేసుకోవాలి అనుకోవాలి. అసలు మీరు ఇంకా అబ్రాడ్ వెళ్తే అసలు బతకరేమో, అసలు ఇలాంటివి పట్టించుకోరు. మన ఇండియన్స్ ఈ ఎమోషన్స్ తోటి మనం మారాలి, ఈ జనరేషన్ మారాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అవునా అలా జరిగిందా, అయితే నేను నీకు సపోర్ట్గా ఉంటాను అనాలి మణికంఠకి మనందరం. అవునా ఇలా జరిగిందా, నేనే నీ మదర్, మా మదర్ కదా మీ మదరే, మీ డాటర్ లేదా, ఓకే మా డాటరే అన్నట్టు మనం చెప్పాలి. కానీ నేను ఏడుస్తాను బాబు, నేను వాడితో పాటు కలిసి ఏడుస్తాను అంటే కాదు. ఇది నాకు కంప్లీట్గా చెప్తున్నాను. రివ్యూ పక్కకు పెట్టండి. నేను అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఇలా ఉంటాయి. ఒకసారి ఏడుస్తాం, రోజు ఏడుస్తామా? సో పని చేసుకోవాలి, కష్టపడాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. నెల్సన్ మండేలా గారు జైల్లో ఉన్నారు, 25 ఏళ్ళు ప్రెసిడెంట్ అయ్యారు. దట్స్ హౌ యూ షుడ్ స్టాండ్. జైల్లో ఉన్నప్పుడు ఏమనుకుని ఉంటాడు ఆయన, ఏడ్చాడా, నా ప్రజలు ఏమో థింక్ చేశాడు, ఎట్లా బయటికి పోవాలి, ఏం చేయాలి, అది ఇద్దని. వాళ్ళ పిల్లల్ని ఎవరు పెంచారు, ఎవరు పెంచలే, వాళ్ళు పెరిగారు. దట్స్ హౌ యూ షుడ్ స్టాండ్. అండ్ చీఫ్ ఎస్పీ గారు మీకే చెప్పేది, చీఫ్ లాగా బిహేవ్ చేయండి. చీఫ్ అంటే ఏంటి, మీకు ఒక హోల్డ్ ఇచ్చారు, ఒక ఆహారం ఇచ్చారు, నాలాగే ఇట్లా మీరు అది వాల్యూగా ఉంచుకోండి. ఇది నా సజెషన్ మీకు. సో నామినేట్ చేసిన వాళ్ళలో బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ గారు, మణికంఠ, సోనియా, వీళ్ళందరిలో బేబక్కకి మణికంఠకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి, అంటే నామినేషన్స్ పడ్డాయి. సో ఎమ్మటే మణికంఠ ఓపెన్ చేస్తే మణికంఠ బిగ్ బాస్ ముందు కూర్చొని ఉన్నాడు. నేను అనుకుంటానే ఉన్నా ఎట్లా కూర్చున్నాడు అంటే, సారీ నా ఉమ్ము పడుతుంది మాట్లాడుతున్నాను కదా ఎక్కువసేపు. సో మణికంఠ కూర్చున్నాడు, మనతో మాట్లాడుతున్నట్టే ఫేస్ ఇట్లా పెట్టి, ఎలా నేను సెట్ అవ్వాలి బిగ్ బాస్, అసలు హైలైట్ అనిపించింది నాకు. బిగ్ బాస్ కూడా వీడేం చేస్తున్నాడా నిందామని ఇట్టాన్ని చూస్తుండొచ్చు నాకు తెలిసి. మళ్ళీ కెమెరా ఎటు చూసి మాట్లాడాలి, బిగ్ బాస్ నువ్వు ఎక్కడున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. బిగ్ బాస్ ఎమ్మటి ఎవరు బాబు నువ్వు ఆడవరా బాబు, నీ దండం పెడతాను, ఏం కావాలో చెప్పు అన్నట్టు అడిగాడు. ధైర్యం చెప్పారు బిగ్ బాస్, చాలా బాగా చెప్పారు, నాకు అది నచ్చింది. స్ట్రాంగ్, ఎప్పుడు బిగ్ బాస్ స్ట్రాంగ్ ఉండమనే చెప్తారు కదా ఎవరికైనా సరే. సో మణికంఠ నువ్వు అనుకుంటున్నావు కదా ఎలిమినేషన్ అవుతానేమో అని, అదైతే జరగదు. నువ్వు హ్యాపీగా వెళ్ళి ఆడుకో గేమ్ అనగానే ఓకే బిగ్ బాస్ అని. నాకు మర్చిపోయాను, మణికంఠ విగ్గు తీయటం మస్తు నచ్చింది. నేను మొన్నటి నుంచి విగ్గు పెట్టుకుందాం అనుకుంటున్నాను. నీకు కావాలంటే తెలుగు టీటాక్స్ రీల్స్లో నేను ఒక విగ్గు పెట్టుకుని ఉంటా, భలే ఉంటాను. మణికంఠ గారు మీరు విగ్గు పెట్టుకోండి, విగ్గు పెట్టుకోవడం తప్పు కాదు, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాను అంటే విగ్గు తీస్తే ట్రాన్స్పరెంట్ అయిపోరు, అట్లా అని చెప్పి షర్ట్ తీసేస్తే ట్రాన్స్పరెంట్ అయిపోరు, మీరు అవి గుర్తుపెట్టుకోండి. మేమేమి నమ్మం అలాంటివి. కానీ విగ్గు పెట్టుకొని గేమ్ ఆడండి, మంచిగా ఆడండి, అండ్ మీరు బ్రెయిన్ తోటి ఆడండి, మంచిగా ఆడండి. సింపతి గేము ఎంతమందికి సింపతి గేమ్ కార్డ్ వాడాడు ఫస్ట్ ఎలిమినేషన్లోనే అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.